కట్టుకోవడానికి మంచి చీర కూడా లేదు. ఏంటి ఎదురుగా ఇన్ని మంచి చీరలు పెట్టుకొని కట్టుకోవడానికి చీరలు ఏమంటావేంటి? ఇవి నావి కావండి, గోపాలం గారి బాధ్యవి. నిన్న గోపాలం గారి ఇంట్లో లేనప్పుడు గోపాలం గారు వచ్చాక ఇవ్వమని లాంటి వాడు ఇచ్చేళ్ళాడు. అదే మరి ఎతకపోయిన చీర ఎదురు కావడం అంటే. ఇందులో నీకు కావాల్సిన ఫస్ట్ క్లాస్ అయిన చీర కట్టుకుని రెడీ అయిపో. అయ్యయ్యో, వాళ్ళ ఆవిడ చీర అడగకుండా కట్టుకుంటే గోపాలం గారికి కోపం వస్తుందేమోనండి. వాడు మహాని కోపం కూడానా? వాడు మహా అయితే ఫీల్ అవుతాడు, లేకపోతే కూలిపోయి కుళ్ళిపోతాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఇదిగో ఈ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ సారీ బ్రహ్మాండంగా ఉంది, కట్టుకో. నేను వెళ్ళి ఆటో పిలుచుకొస్తాను. ఓకే? అమ్మయ్యా, మా ఆవిడ వచ్చేసింది. నా కష్టాలనే తిరిగిపోయింది. గమ్మత్తు చేస్తా, గమ్మత్తు చేస్తా. అది కావాలేదండి. అయ్యో ఏమండి, అయ్యో ఆవిడ ఏమనుకుందో ఏమిటో, నేను దానికోసం అనుకుందేమో. అయ్యో నేను ఏమీ చేయలేదండి. ఏమండో? ఏంటా గోపాలం, ఏంటలా బాధపడుతున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదండి, ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి. రాలేదని ఫీల్ అవుతున్నావా? కాదండి, మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి మా ఆవిడ అనుకుని వెనక్గా వెళ్ళి గట్టిగా గట్టిగా కావలించుకున్నానండి. ఆనందం గారు, నేను కావాలని కవలించుకోలేదండి, ఏదో పొరపాటున. ఓకే ఓకే ఓకే, ఏదో పొరపాటు అయిపోయింది అంటున్నావు కదా, దానికి అలా కాదండి. ఏదో చీర చూసి పొరపాటు పడి మీ ఆవిడ్ని కావలించుకున్నానే గాని మీ ఆవిడ్ని కావలించుకోవాలని కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదండి. ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం కానివ్వండి, మీ ఆవిడ్ని కావలించుకునేంత సాహసం చేస్తామా చెప్పండి? ఆనందం గారు, నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు కావలించుకున్నాను 100 సార్లు చెప్తావు. నేను ఎన్నిసార్లు కావలించుకోలేదు? కంపర పుడుతుంది అంటే నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదూ? నేను ఫీల్ అవటం లేదు గోపాలం. ఏం కాదు, మీరు ఫీల్ అవుతున్నారు. మీ విసుగు చూస్తే అర్థం అవుతోంది. నేను ఫీల్ అవటం లేదు గోపాలం. నేను ఒప్పుకోను. పరాయి మగవాడు సొంత పెళ్ళాన్ని కావలించుకుంటే ఫీల్ అవ్వకుండా ఉండేందుకు మీరేమి దద్దమ్మలు గారు? దద్దమ్మలు, సన్నాసులు, చవటలు అయితే పరాయి మగవాడు పెళ్ళాన్ని కావలించుకున్నా కూడా పట్టించుకోరు. కానీ మీరు ఆ టైపు కాదు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు. నాకు తెలుసు. ఓరే నీ పిండాన్ని పిల్లలకు పెట్ట, ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఓకే, నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను ఫీల్ అవుతున్నాను రా. ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డావంటే నిన్ను ఫ్రై చేసుకుని పరపరా తింటాను రా. వెళ్ళవతలకి ఆనందం గారు ఎంత లేచి ఫీల్ అవ్వకపోతే అంత లేచి మాట్లాడతారు. జరిగిన దానికి వాళ్ళ ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో, ఇది తెలిస్తే మా ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో ఏమిటో. ఆనందం గారి దృష్టిలో బ్యాడ్ ఫీలర్ అయిపోయారు. రేపటి నుంచి రంగు పాదొత్తి అటు చూడండి రా. రంగు పాదొత్తి ఏం వేసుకోడు? అవునురా, రంగు పాదొత్తి ఎవరిని? మీరు సినిమా యాక్టర్ ఏవిఎస్ గారు కదా? మీరంటే నాకు చాలా ఇష్టం. చాలా బాగుంటుంది సార్. సార్, ఇంతకు ముందు మీరు సూపర్ హీరోస్ అనే సినిమా చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేస్తున్నారు సార్? అంటే అంతకు ముందు సూపర్ హీరోస్ చేశాను కదా, ఇప్పుడు డూపర్ హీరోస్ చేద్దాం అనుకున్నా. డూపర్ హీరోసా? అయితే ఆ సినిమా కరెక్ట్ హీరో సార్. ఎలా? నేను డూపు చిరంజీవి. నేను డూపు బాలకృష్ణని. నేను డూపు నాగార్జున. డూపు వెంకటేష్. వండర్ఫుల్. మీ అందరూ డూపులే కాబట్టి డూపర్ హీరోస్ కు మీరే హీరోస్. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్. వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం, షూటింగ్. ఇప్పుడు హీరోయిన్స్ ఎవరైతే బాగుంటుందా అని. ఇప్పుడు నీకు సౌందర్య అయితే ఎలా ఉంటుంది? చాలా థ్యాంక్స్ సార్. రియాక్షనా? నీకు రమ్యకృష్ణ ఓకేనా? మీ ఇష్టం సార్. నా ఇష్టం కాదు, ఆ అమ్మాయి ఇష్టం. కొంచెం వెనక్కెళ్ళు. నువ్వు రామ్మా. సార్, నీకెవరు కావాలి? నాకు సిమరాన్ సార్. కలిసి ఉందో నా కాంబినేషన్. అయ్య బాబోయ్. నువ్వురా. నీ సంగతి ఏంటి? అంజనా జవేరి సార్. వావ్, సమరసింహారెడ్డి దెబ్బ అన్నయ్య. ఓకేనయ్యా, చాలా బాగుంది. ఇప్పుడు హీరోయిన్స్ తో మాట్లాడేసి అడ్వాన్స్ అగ్రిమెంట్ తీసేసుకుందాం. నో ప్రాబ్లం, డబ్బు గురించి నేను చూసుకుంటానయ్యా. అసలు కానీ ఏమి తిందాగా నిన్ను మాట్లాడుకున్నాం. ఇదో మీరు ఏమి అనుకోకపోతే ఒక కూల్ డ్రింక్ ఒకటి ఎవరైనా పరిగెత్తుంది. నా దగ్గర కూడా లేవయ్యా. ఓకే ఓకే ఓకే.
తిప్పండి సార్. ఒకటి సార్ కూల్ డ్రింక్ సార్. ఓపెన్ చేయి. ఓకే సార్. థ్యాంక్స్. అది ఎవరికి? మీకే సార్. వెళ్ళుంచు. థ్యాంక్స్ సార్. ఈ సార్. ఓకే తెలుపు. కూల్ డ్రింక్ సార్. నోట్లో పెట్టు. ఓకే సార్. ఎస్. మన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నా. నలుగురు పెద్ద హీరోలు కాబట్టి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది? నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఇంతవరకు ఎవరు పెట్టలేదు సార్. మనం కూడా పెట్టాం. మనం మాత్రమే పెడతాం. సార్ ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పనే లేదు. మ్యూజిక్ నీకెవరైతే ఇష్టం? నాకు అన్నయ్య మణి శర్మ. పెట్టేసుకో. నీకు? అన్నమయ్య కేరళ. కన్ఫర్మ్డ్. నీకు? పెద్దన్నయ్య కోటి సార్. ఫిక్స్డ్. నీ సంగతి? ఎస్ సార్. రాజ్ కుమార్ సార్. అగ్రిమెంట్ చేసేసుకో. మన సినిమాకి డాన్స్ మాస్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నానయ్యా. అసలు మన సినిమాకి డాన్స్ మాస్టర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందా? అంటే మీ నలుగురికి డాన్స్ వచ్చు కాబట్టి అసలు డాన్స్ మాస్టర్ తో పనే ఉంది. మీకు డాన్స్ రాదా? మరి ఇంకే? నువ్వు అలాంటి చేస్తూ Come on, get ready, get ready. Come on, get ready. 1, 2, 3, 4. Hey. Very good. బాగా తీసావయ్యా. ఓకే. మీకు రన్నింగ్ డాన్స్ వచ్చా? రన్నింగ్ డాన్స్. బ్రేక్ డాన్స్ గురించి విన్నాం. స్నేక్ డాన్స్ గురించి, డిస్కో డాన్స్ గురించి విన్నాం. ర్యాప్ డాన్స్ గురించి విన్నాం. మరి రన్నింగ్ డాన్స్ గురించి నేను వినలేదు. నేను విన్నాను. నాకు తెలుసు. ఏం లేదయ్యా, రన్నింగ్ డాన్స్ అంటే రన్నింగ్ చేస్తూ డాన్స్ చేయటం, డాన్స్ చేస్తూ రన్నింగ్ చేయటం అంతే అనమాట. మీకు ఎవరికి అర్థం కాలేదా? నేను చూపిస్తాను చూడండి. మీరు చేయండి. 1, 2, 3, 4. ఎక్కడరా? ఇక్కడ. అక్కడ ఉన్నానేంట్రా? నువ్వు డూపు చిరంజీవి, నువ్వు డూపు బాలకృష్ణ, నువ్వు డూపు నాగార్జున, నువ్వు డూపు వెంకటేష్, నేను డూపు ఏవిఎస్. రంగు పడుద్ది. తంగు తెగుద్ది. ఏదైనా బ్యాంక్ దోపిడీ చేసి మనం ఒక సినిమా తీస్తే పోలా? నోరు ముయ్యండి రా. డూపు ఏవిఎస్ కదరా? మనిషి జీవితం అనేది నీటి బుడగ లాంటిది. దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. ధైర్యంగా ఉండు. అన్నిటినీ ఫేస్ చేస్తూ ఉండడం అనేది ఛాలెంజ్కి తీసుకుంటా. మనం ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి. నువ్వు డూపు ఏవిఎస్. డూపు ఏవిఎస్ ఏంటి? నేను ఏవిఎస్ ని. హలో, మేమే డూపులో, నువ్వు మాకే డూపేస్తా. మిస్టర్, మీరు ఎవరు చూసి ఎవరు అనుకున్నారు? నాకు సౌందర్య. ఏం మాట్లాడతావు మీరు? మాకు ఒక్కొక్కడికి ₹1,00,00,000 ఇస్తావు. నేను మాట్లాడతావు. నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ సార్. అప్పుడే వచ్చావే? ఒక గంటకు వస్తే ఏకంగా బాడీ వేసుకెళ్ళేవాడుగా. వాడు డూపీ ఏవిఎస్ మమ్మల్ని మోసం చేసి. ఆయన ఒరిజినల్ ఏవిఎస్ అయ్యా. అదిగో అటు చూడండి, షూటింగ్. మీరు ఒరిజినల్ ఏవిఎస్ అని తెలియక ఊరికే అలా టచ్ చేసావు అంతే. టచ్ చేశారా? అవును సార్. అమ్మో, మీరు టచ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే కుమ్మితే కర్లపారం చెరువే. ఏమిటి సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, అంజలా జవేరియా. అమ్మో రెడీ సార్. ఏంటి వీళ్ళని పెట్టి తీసుకో. షూటింగ్ అంట. ఎల్లవయ్యా నువ్వేంద్ర ఆడు కొడుతుంటే అందరం పరిగెత్తావు. అబ్బో, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు టూపో ఎవరు ఒరిజినల్ తెలియట్లేదురా. అరే బక్కోడా, నాదో చిన్న డౌట్ రా. నీ వల్ల అంత డౌట్లు అడుకోవా? అది కాదురా, సినిమాలో హీరో హీరోయిన్లు కసక్కుమని ఒకరినొకరు వాటేసుకుని తలిపేసుకుంటారు చూడు, అది ఎట్ట తీస్తారా? అట్టాగేంట్రా ఎదవా, కెమెరాతో తీస్తారు. నేను అడిగేది అది కాదురా, నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని. వారి పెట్టదవా, అదంతా ఉత్తునే. ఇక్కడ హీరో ఉంటారా,
అల్లల్లల్లది ఒక హీరోయిన్ ఉంటుంది. ఇద్దరు ఇలా షేటు జాపి ఒకళ్ళొకళ్ళు వాటేసుకున్నట్టుగా ఇలా 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 దగ్గరికి వచ్చేస్తారా అంతే. ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా, ఆడేం చేస్తారంటరా ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ రీల్లో కలిపేసినట్టు చూయించేస్తారా అంతే. పోసి తిన్సిగా తరగ ఇంతేనా? నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారనుకున్నా. ఎంతైనా సినిమా బుర్రే బక్కోడా. నాది ఇంకో డౌట్ రా, అడుకోవా. సినిమాల్లో ఫైటింగ్ అప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా, అప్పుడు రక్తం రాదంటావా? వాళ్ళు మనలా మనుషులే, నెత్తురు ఎందుకు రాదు? వచ్చేద్ది. మనుషులే కానీ వాళ్ళు హీరోలు కదా, రక్తం రాకూడదు కదా. హీరోలు అయితే నెత్తు రాకూడదు అంటావు. నా లెక్క ప్రకారం రాకూడదు మరి. అంతేనంటవా? అంతే. నిజంగా అంతే? నిజంగా అంతే. ప్రమాణ పూర్తిగా అంతే. మీ అమ్మ మీద అంతే, మా అమ్మ మీద అంతే, మీ నాన్న మీద అంతే అంట. అంతే. ఓరి బండోడా, నీ బండ శరీరాన్ని నీ కత్తెరతో పొడిపోతాను. నీకేం కాదు, నెత్తు రాదురా, వాటర్ వచ్చేస్తుంది. వాటర్ నీ కొవ్వు కరిగింది, ఒక్క పోటు నెత్తు రాదు. నీకేం కాదు. పట్టుకున్నారే ఆగిన బండోడా, అయిపోయినా చేతులు ఎక్కడ పడతారే. ఏంట్రా తున్నపోతుండే కట్టా చెక్క. బాబోయ్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ. బాబోయ్ బాబోయ్, ఏంట్రా వీళ్ళందరూ మనూరు వచ్చారు, ఇది కళా నిజమారా? సార్ మీ ఊరి చెరువు దగ్గర మాకు యాక్సిడెంట్ జరిగింది సార్. పాపం మీ ఊరు వాళ్ళందరూ హెల్ప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. హే ఏడుకుంటున్నవాడా వెంకటరమణ, గోవిందా గోవిందా, మా హీరోలను మా ఊరికి తీసుకొచ్చావా తండ్రి? నీ కొండకొచ్చి వీడికి గుండు కొట్టిస్తా తండ్రి. ముందు విషయం డాక్టర్ చెప్తాం. ఇదిగో బండి చూస్తే చిరంజీవిని చూసి చిరంజట్టుకో, బాలయ్య బాబుని చూసి భయపడమాక, నాగార్జున బాబుని చూసి నరాలు మంచిగా బిగబట్టి వెంకటేశ్వర బాబు జబ్బు మీద అరే బక్కుడా, నాదొక డౌట్ రా. ఏంటది? ఈ నలుగురు హీరోలు మన ఊరి మీదే ఎందుకు వెళ్తున్నారంటావు? ఏముందిరా, ఏదో షూటింగ్ బయలుదేరి ఉంటారు. మన అదృష్టం బాగుండి మన ఊరి దగ్గర యాక్సిడెంట్ అయింది. అయినా నలుగురు హీరోలు ఒకే సినిమాలు నటించారు కదా. ఓరి పిచ్చదవా బండోడా, వింది సినిమాలు చూడబెట్టి వింది సినిమాలు నలుగుంటారు కదా, ఇది అలాగే. ఏంటి మీ గోల? కొంచెం నోరు మూసుకోండి. అది కాదు డాక్టర్ గారు, ఈ హీరోలు ముందు బయటికి వెళ్ళండి. వెళ్ళండి. మన ఊరికి హీరోలు వచ్చారన్న విషయం ఊరంతా కోడైకుయాలా. ఇప్పుడే అందిన తాజా వార్త బాబులారా, చిరంజీవి గారి ఎడం చేతికి డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు. బాలకృష్ణ గారి కుడికాలు తగిలినటువంటి దెబ్బకి ఇప్పుడే మన డాక్టర్ గారు కట్టుకొడుతున్నారు. నాగార్జున గారు ఎడమ కాలుకు 2 కుట్లేశారు మన డాక్టర్ గారు. ఇకపోతే వెంకటేష్ బాబు వీపుకు డెట్టాల్తో క్లీన్ చేశారు మన డాక్టర్ గారు. ఎవ్వరు అల్లరి చేయొద్దు, ఇక్కడే ఉండండి. లోపల ఏం జరుగుతుందో మళ్ళీ నేను చూసేస్తా. తిరుపతి గారి కేసు ఎంతవరకు వచ్చినా ఒక్కడికి టెన్షన్ కాలేదు. తిరునాళ్ళకి వచ్చిన సంబరంగా ఉన్నారు. నీ ఊరు వెళ్తున్నాను రా. ఏంట్రా బాబాయ్, మమ్మల్ని వదిలేసి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందా? బాధ లేదు, బందా లేదు. పోలీసులు ఎప్పుడు వస్తారని టెన్షన్ గా ఉన్నారు. నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. మంచి మూడంతా పాడు చేస్తావు కదరా. ఈ ఊరికి ఒకే బస్సు ఉంది, ఆ బస్సు వచ్చే టైం అయింది. నువ్వు పద. కలర్ బ్రదర్స్, మీరు వెళ్ళి బస్ ఎక్కిచ్చి కలెక్టర్ అప్పచెప్తున్నారు రండి. మంచి ఆట నాశనం చేశాడు. వీడెప్పుడు ఇంతే యాదవా. లోపల నీకోసం విక్టరీ వెంకటేష్ వీకెన్ బ్యాటరీలో ఎదురు చూస్తున్నాడు. నిన్ను తెగ ప్రేమించేస్తాడు అనుకో. నిన్నే నీ మీద తనకుండే ప్రేమను ఎలా తెలియజేయాలో తెలియక ఓ బుల్లి లవ్ లెటర్ రాశాడు. అది నీ ముందు చదవడానికి భయపడి కాదు సిగ్గుపడి లోపల డాక్టర్ చదివి వినిపిస్తాడు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళాలంతే, నువ్వు వెళ్ళు. నీకే కాదు, నీ పైన నాకు కూడా బోల్డంత ప్రేమ ఉన్నది. ఇలా వస్తుంది ఏంట్రా బాబు? ఏంటే ఆ చూపేంటే, ఆ షేకింగ్ ఏంటే? అయ్యో అయ్యో అయ్యయ్యో, నీకు ఇదేం పోయి కలవే. అలా చూడద్దే.
అది రవ్వ కింద పడ్డ గులకరాలు లేరుకోవచ్చా? అడే గులకరాలు మంచి ముచ్చాలు. సరే కానీ పక్కకు పోదా. ఈ పాడు నేను అలాంటి వాడిని కాదు. అయినా ఎవరైనా చూస్తే బాగోదే. ఇక్కడ ఎవరు లేరు కదా. వదలవే వదులు వదలమంటుంటే సూర్యకాంతాన్ని చెల్లెల్లా కల్పనారాయి అక్కలా ఉన్నావు. నా శీలాన్ని దోచుకుని సీమంతం చేసుకోక అత్తో నిన్ను నిన్ను నా ముద్దుల ప్రియుడా ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, కలుసుకుందాం రా. అమ్మమ్మమ్మమ్మమ్మ అయ్యో అయ్యయ్యో అబ్బా కొండపల్లి